29 మంది సోదరులను ఒక చెరసాలలో బంధించి రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు చొప్పున భోజనం మాత్రమే పెట్టి వారందరినీ చంపాలని చూస్తాడు. దానితో శకుని యొక్క తండ్రి తమని ఇంతటి చిత్రహింసలకు గురిచేసి చంపాలని చూసిన భీష్ముడి యొక్క కుటుంబంపై పగ తీర్చుకోవడానికి వారందరికీ ఇచ్చిన ఒక్కొక్క అన్నం మెతుకులన్నిటినీ ఒక ముద్దగా చేసి శకునికి పెట్టి శకుని ఒక్కడినే బ్రతికించి వాళ్ళందరూ మరణిస్తారు. అందువల్లనే శకుని కురువంశంపై పగబట్టి ఆ వంశాన్నే నాశనం చేయాలని అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఈ కథ నిజమేనా అన్న విషయం తెలుసుకుందాం. నిజానికి ఈ కథ భారతంలో ఎక్కడా లేదు. మనం మహాభారతం మొత్తం చూస్తే మనకు భీష్ముని యొక్క వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. భీష్ముడు ధర్మపరుడు, తండ్రి కోసం వివాహాన్ని, సంతాన సుఖాన్ని వదులుకున్నవాడు, హస్తినాపుర సింహాసనాన్ని రక్షించడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసినవాడు. అటువంటి భీష్ముడు కేవలం దోష నిర్మూలన కోసం చేసిన ఒక పనిని అవమానంగా భావించి ఒక కుటుంబాన్నే చంపేసేటంతటి మూర్ఖుడు కాదు. ఇంకా ఇదే కథను అందరూ ఒకేలా చెప్పరు. శకుని యొక్క కుటుంబాన్ని కొంతమంది భీష్ముడు చంపారు అంటే, మరికొంతమంది ధృతరాష్ట్రుడు చంపాడు అంటారు. ఇంకొంతమంది అయితే ఏకంగా దుర్యోధనుడు చంపాడు అని కూడా అంటారు. భీష్ముడు ఉండగా ధృతరాష్ట్రుడు ఇంతటి కిరాతకమైన పని చెయ్యడానికి అంగీకరించాడు. పోని దుర్యోధనుడు చేశాడా అంటే, తన తల్లిని ఎప్పుడో ఒక గాడిదకిచ్చి వివాహం చేశారని అతడు పగతో పెరిగి పెద్దయ్యాక తన తల్లి కుటుంబాన్ని చంపాడు అంటే నమ్మశక్యంగా ఉందా? మరి ఈ కథలు ఎలా పుట్టాయి అంటే, మహాభారత కథను మరింత రసవత్తరంగా మార్చడం కోసం తరువాతి కాలపు కవులు వారి రచనల్లో, నాటకాల్లో, సినిమాల్లో ప్రవేశపెట్టారు. ఇందులో ఏమైనా సమస్య ఉంటే ఒకసారి వాళ్ళని వ్యాసభారతం చదవాలని కోరుతున్నాం. ఇలా పుట్టు గుడ్డివాడికి కూతురునిచ్చి వివాహం చేయడం ఏమిటని శకుని బంధుమిత్రులు ఈ వివాహానికి ఒప్పుకోలేదు. కాని సబలుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిపిస్తానని భీష్ముడితో చెప్పినప్పుడే అది విన్న గాంధారి తన మనసులో ధృతరాష్ట్రుడే తన భర్తగా ఊహించుకుంది. ఆమె పక్కన అతడిని తప్ప వేరొక వ్యక్తిని ఊహించుకోలేనంతగా ధృతరాష్ట్రుడిపై ప్రేమను పెంచుకుంది. అందువల్ల గాంధారి ఈ వివాహానికి ఒప్పుకుంది. దానితో గాంధార దేశ రాజు సబలుడు తన కుమార్తె గాంధారిని, కుమారుడు శకునిని సకల లాంఛనాలతో హస్తినాపురానికి సాగనంపాడు. భీష్ముడు దగ్గరుండి ధృతరాష్ట్రుడికి, గాంధారికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకుని వివాహం మండపానికి వచ్చింది. ఇదేమిటని అందరూ ప్రశ్నించగా దానికి గాంధారి, భార్య భర్తలో సగం అంటారు. అంటే భర్త కష్ట సుఖాలన్నిటిలో భార్య కూడా పాలు పంచుకోవాలని అర్థం. నా భర్త చూడలేని ఈ ప్రపంచం నాకు కనిపించాల్సిన అవసరం లేదు. అలాగే నన్ను ఒక గుడ్డివాడికిచ్చి వివాహం చేసి నా జీవితం నాశనం చేశారనే అపవాదు నా భర్తకు రాకూడదు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంది. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలకు, అపార్థాలకు గొడవలు పడి విడిపోతున్నారు. కానీ గాంధారి తన భర్తకు కళ్ళు లేవని, తన చూపు కూడా కనబడకుండా గంతలు కట్టుకుంది. అలాగని అందరూ ఆడవాళ్లు కళ్లకు గంతలు కట్టుకోమని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కేవలం భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. ధృతరాష్ట్రుని తమ్ముడు అయిన పాండురాజు అత్యంత పరాక్రమవంతుడు. సకల వేదాలు అభ్యసించాడు. యుద్ధ విద్యలలో ఆరితేరాడు. పాండురాజుకు కూడా వివాహం చేయాలని సంకల్పించాడు భీష్ముడు. అప్పుడే కుంతిభోజుడు తన కుమార్తె అయిన కుంతీదేవికి వివాహం చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడన్న వార్త హస్తినాపురానికి చేరింది. అయితే సూర్యుడు అనే యాదవరాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురి పేరు ప్రధ. సూర్యుడు తన కూతురు ప్రధను తన మేనత్త కుమారుడైన కుంతీభోజునికి సంతానం లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చాడు. ప్రధ కుంతీభోజుని ఇంటిలోనే పెరిగింది. అందువల్లనే ప్రధకు కుంతి అనే పేరు వచ్చింది. అయితే ఒకసారి దుర్వాస మహాముని కుంతిభోజుని భవనానికి వచ్చాడు. దుర్వాసుడు ముక్కోపి, చిన్న చిన్న విషయాలకే శపిస్తూ ఉంటాడు. అందువల్లనే దుర్వాసముని అంటే దేవతలకు సైతం భయం. కాని కుంతీదేవి దుర్వాసుని చూసి భయపడకుండా సేవించి సకల మర్యాదలతో సత్కరించింది. దానికి ఎంతగానో సంతోషించిన దుర్వాసుడు కుంతీదేవి వైపు చూస్తూ, కుమారి, నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను. నువ్వు ఆ మంత్రం జపించి ఏ దేవతను పిలిచినా ఆ దేవత వెంటనే ప్రత్యక్షమై నువ్వు కోరినటువంటి బిడ్డను నీకు ప్రసాదిస్తారు అని ఆశీర్వదించి దుర్వాసుడు వెళ్ళిపోయాడు. ఒకసారి కుంతీదేవి ఒంటరిగా గంగానదీ తీరానికి వెళ్ళింది.
అక్కడ నదిలో స్నానం చేస్తున్న కుంతీదేవికి మనసులో ఓ అనుమానం చిగురించింది. దుర్వాసముని ఇచ్చిన వరం నిజంగానే పనిచేస్తుందా అని ఆలోచిస్తున్న ఆమెకి చీకటిని చీలుస్తూ ప్రపంచానికి వెలుగును పంచడానికి అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుడు కనిపించాడు. ఎర్రటి రంగులతో అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్న ఆకాశంలోని సూర్యుడిని చూసిన కుంతీదేవి, ఒకవేళ నేను సూర్యుడిని పిలిచి నాకు బిడ్డను ప్రసాదించమని కోరితే నాకు కూడా సూర్యుడి వంటి తేజోవంతుడు అందమైన కుమారుడు జన్మిస్తాడా అని అనుకుని బాల్య చాపల్యంతో కనులు మూసుకుని దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని జపించి, ఓ సూర్యదేవా, నాకు నీలాంటి కుమారుడిని అనుగ్రహించు అని కోరింది. ఇంతలో కనులు మూసుకుని ఉన్న కుంతీదేవికి తన ముందు ఏదో అత్యంత కాంతివంతంగా మెరుస్తున్నట్టు అనిపించింది. వెంటనే కుంతీదేవి తన కనులు తెరిచి చూడగా తన ముందు అపారమైన తేజస్సుతో ప్రకాశిస్తూ సూర్య భగవానుడు నిలుచుని ఉన్నాడు. సూర్యుడిని చూసిన కుంతీదేవి భయంతో వణికిపోయింది. అప్పుడు సూర్యుడు తన తేజస్సును కొంత తగ్గించుకుని కుంతీదేవి వైపు చూస్తూ, బాలా, భయపడకు, నువ్వు అడిగిన వరాన్ని ప్రసాదించడానికి నేను వచ్చాను అని అన్నాడు. దానికి కుంతీదేవి, స్వామి క్షమించండి, బాల్య చాపల్యంతో తెలియక మిమ్మల్ని ఆహ్వానించాను. నాకు ఇంకా వివాహం జరగలేదు. ఇప్పుడు నాకు గనుక బిడ్డ జన్మిస్తే నా తల్లిదండ్రులకి నా ముఖం ఎలా చూపించను? నన్ను క్షమించి మీరు తిరిగి వెళ్ళిపోండి అని అంది. అప్పుడు సూర్యుడు, ఒకసారి మా పేరు పిలిచి ఆహ్వానించినప్పుడు వారికి వరం ఇవ్వకుండా తిరిగి వెళ్లడం సాధ్యం కాని పని. నీకు గర్భం రాకుండా బిడ్డను ప్రసాదిస్తాను, అలాగే ఆ బిడ్డను స్వయంగా నేనే రక్షిస్తాను అని చెప్పి తదాస్తు అని ఆశీర్వదించాడు. వెంటనే సహజ కవచ కుండలాలను ధరించి వజ్రం లాంటి రూపంతో సూర్యుడిని మించిన తేజస్సుతో ప్రకాశిస్తూ కుంతీదేవి చేతుల్లో ఓ అందమైన మగబిడ్డ ప్రత్యక్షమయ్యాడు. ఆ బిడ్డే కర్ణుడు. మనం మన ఛానల్లో ఇంతకు ముందు చేసిన కర్ణుడి బయోగ్రఫీకి, అలాగే ఈ మహాభారతం సిరీస్లోని కర్ణుడి బయోగ్రఫీకి కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఎందుకంటే వివిధ రకాల పుస్తకాల నుంచి, అనేక రకాల మూలాల నుంచి ఈ సమాచారాన్ని సేకరించి కర్ణుడి బయోగ్రఫీ వీడియోని చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీతో పంచుకుంటున్న ఈ మహాభారతమంతా వ్యాసభారతాన్ని ప్రధానంగా తీసుకొని వివరిస్తున్నాం. అందువల్లనే కర్ణుడి బయోగ్రఫీలో కొన్ని మార్పులు కనబడతాయి. కాబట్టి ఇప్పటి వరకు మహాభారతంపై మీకున్న అభిప్రాయాన్ని పక్కనబెట్టి ఈ సిరీస్ని చూడండి. అప్పుడు మాత్రమే మీరు నేను చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సిరీస్లో నేను కర్ణుడిలోని పాజిటివ్ పాయింట్స్నే కాక నెగిటివ్ పాయింట్స్ని కూడా చెప్తాను. ఆ మాటలతో కొంతమంది నిరుత్సాహానికి గురయ్యే అవకాశముంది. ఒక్క కర్ణుడి జీవితంలోనే కాదు, మహాభారతంలోని మిగిలిన వివిధ పాత్రలలోని నెగిటివ్ షేడ్స్ని కూడా చూపించబోతున్నా. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. అందువల్లనే మహాభారతాన్ని మన ప్రస్తుత జీవితంలో కూడా అన్వయించుకోవడానికి సరిగ్గా సరిపోతుంది. కుంతీదేవికి కర్ణుడిని పుత్రుడిగా ప్రసాదించి సూర్యభగవానుడు అక్కడి నుండి మాయమయ్యాడు. తన చేతిలోని బిడ్డను చూస్తూ కుంతీదేవి, ఇప్పుడు ఈ బిడ్డతో నేను మా తల్లిదండ్రుల దగ్గరకు ఎలా వెళ్ళను? కాని ఈ బిడ్డను చూస్తే ఇలా వదిలివేయడానికి మనసు రావడం లేదు అని ఆలోచిస్తోంది. అలా ఆలోచిస్తున్న కుంతీదేవికి గంగా నదిలో బంగారం, వజ్రాలతో నిండిన ఒక పెట్టె కనిపించింది. అప్పుడు తనకు, ఈ బిడ్డకు నేను స్వయంగా రక్షణగా ఉంటాను అని సూర్యభగవానుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇక కుంతీదేవి తన చేతిలోని బిడ్డను ఆ పెట్టెలో పెట్టి, ఓ సూర్యదేవా, నీవు ప్రసాదించిన ఈ బిడ్డను నీవే రక్షించాలి అని చెప్పి ఆ పెట్టెను ఆ నదిలోనే వదిలి వెళ్ళిపోయింది. కుంతీదేవి చేసిన ఈ ఒక్క తప్పు ఆమెను తన జీవితాంతం నరకయాతనకు గురిచేసింది. రాజభవనంలో సకల సుఖాలను అనుభవిస్తూ పెరిగి హస్తినాపుర మహాసామ్రాజ్యానికి మహారాజు కావలసిన కర్ణుడు చిన్నప్పటి నుంచి అవమానాలను ఎదుర్కొంటూ అధర్మపరుడైన దుర్యోధనుడితో చేయి కలపడానికి కారణమయ్యింది. తన పుత్రుడు తన ముందే ఉన్నా తనే అతడి నిజమైన తల్లినని చెప్పడానికి సిగ్గుపడేలా చేసింది. చివరకు తన ముందే తన పిల్లలు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని మరణిస్తుంటే ఏమీ చెయ్యలేక తనలో తాను కుమిలిపోయేలా చేసింది. కాబట్టి పెండ్లికి ముందు పిల్లల్ని కని వారిని వదిలేయడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో కుంతీదేవి జీవితం మనకు సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఆ పెట్టె నదీ ప్రవాహంలో కొట్టుకుని వెళుతూ నది ఒడ్డున ఉన్న ఒక సూతునికి కనిపించింది. వింతైన వెలుగులు వెదజల్లుతూ నదిలో ప్రవహిస్తున్న ఆ పెట్టెను చూసిన సూతుడు నదిలోకి దిగి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకువచ్చి తెరిచి చూశాడు.
అప్పుడు ఆ సూతునికి వజ్ర వైఢూర్యాల కాంతులతో ప్రకాశిస్తున్న ఆ పెట్టెలో వాటిని మించిన తేజస్సుతో ప్రకాశిస్తూ సహజ కవచ కొండలాలను ధరించి చిరునవ్వులు చిందిస్తూ ఓ పసిబిడ్డ కనిపించాడు. వెంటనే సూతుడు ఆ బిడ్డను ఆ పెట్టెలో నుండి బయటకు తీసి తన భార్య రాధ దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ బిడ్డను చూసిన రాధ ఎంతగానో సంతోషపడింది. పిల్లలు లేక బాధపడుతున్న మనకు ఆ భగవంతుడే ఈ విధంగా ఈ పసివాడిని మన దగ్గరకు చేర్చాడు అని అనుకొని ఆనందించింది. వజ్ర వైడూర్య మనుల మధ్య కనిపించాడు కాబట్టి ఆ బిడ్డకు ఆ దంపతులు వసుశేనుడు అనే పేరు పెట్టారు. కర్ణములకు కుండలాలతో జన్మించాడు కాబట్టి కర్ణుడు అని పిలుచుకుంటున్నారు. అప్పటి నుండి కుంతీపుత్రుడైన కర్ణుడు రాధేయుడిగా ఆ సూతుని ఇంట్లోనే పెరిగాడు. తను నదిలో వదిలేసిన బిడ్డను ఒక సూతుడు పెంచుకుంటున్నాడని పాదచారుల ద్వారా తెలుసుకున్న కుంతీదేవికి మనసు శాంతించింది. ఆ తరువాత కుంతిభోజుడు ప్రకటించిన స్వయంవరంలో కుంతీదేవి పాండురాజుని తన భర్తగా స్వీకరించింది. తరువాత పాండురాజు భీష్ముని అనుమతి తీసుకుని మద్రరాజు కుమార్తె అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహమైన తరువాత పాండురాజు దిగ్విజయ యాత్రకు వెళ్లాడు. తన శౌర్య పరాక్రమాలతో పాండురాజు 4 దిక్కులలో రాజులందరినీ జయించి రాజ్యాన్ని విస్తరించాడు. కనుచూపు మేర వరకు ఉన్న రాజ్యాలన్నిటినీ హస్తినాపురికి సామంత రాజ్యాలుగా మార్చాడు. 100 అశ్వమేధ యాగాలు చేసి గొప్ప వీరుడిగా పేరుగాంచాడు. అయితే ఓసారి పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్లాడు. కాని ఆ రోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. దానితో పాండురాజుకు విసుగు పుట్టింది. సరిగ్గా అప్పుడే పాండురాజుకు 2 జింకలు ప్రణయ కలాపాలలో మునిగి తేలుతూ కనబడ్డాయి. అప్పటికే ఒక్క జంతువు కూడా కనబడక విసుగు చెంది ఉన్న పాండురాజు మంచి చెడ్డలు ఆలోచించక వాటి మీదకు బాణాన్ని గురిపెట్టి సంధించాడు. పాండురాజు ధనస్సు నుండి వెలువడిన ఆ బాణం అత్యంత వేగంగా ప్రయాణించి ఆ 2 జింకలలోని ఆడజింకకు తగిలి ఆ జింక శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లి మగజింక శరీరంలోకి దిగింది. బాణం తగిలిన వెంటనే ఆడజింక తన ప్రాణాలు విడిచింది. కాని మగజింక ఇంకా కొన ఊపిరితో ఉంది. ఇంతలో పాండురాజు ఆ జింకల దగ్గరకు వచ్చాడు. పాండురాజుని చూసిన మగజింక పాండురాజు చూస్తుండగానే ఒక ముని రూపాన్ని ధరించింది. అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. నిజానికి ఆ జింకలు సాధారణ జింకలు కాదు, ఒక మునిపత్ని. అయితే వారు తమకి ఉన్న తపశ్శక్తి ద్వారా జింకల రూపాన్ని ధరించి క్రీడిస్తున్నారు. ఈ విషయం తెలియక పాండురాజు వారిపై బాణప్రయోగం చేశాడు. కొన ఊపిరితో ఉన్న ముని పాండురాజు వైపు చూస్తూ, మహారాజా, వేట క్షత్రియ ధర్మం, అందులో తప్పులేదు. కాని అనారోగ్యంతో ఉన్న జంతువులను, క్రీడిస్తున్న జంతువులను అతి కిరాతకులు కూడా వేటాడరు. ధర్మాధర్మాలు తెలిసి కూడా మీరు క్రీడిస్తున్న మాపై బాణం ఎందుకు ప్రయోగించారు అని అడిగాడు. దానికి పాండురాజు, నేను మిమ్మల్ని మోసగించిగాని నమ్మించిగాని చంపలేదు, కాబట్టి ఇందులో నా తప్పేమీ లేదు అని తనని తాను సమర్థించుకున్నాడు. దానితో ఆ ముని కోపంతో పాండురాజు వైపు చూస్తూ, అధర్మంగా సంగమిస్తున్న మమ్మల్ని నువ్వు ఎలా చంపావో అలాగే నువ్వు నీ భార్యతో సంగమించిన మరుక్షణమే మరణిస్తావు అని శపించి తన తుది శ్వాసను విడిచాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పాండురాజుకు ఎప్పుడైతే అడవిలో ఒక్క జంతువు కూడా కనబడలేదో ఆయన తన విచక్షణా జ్ఞానాన్ని మరచి ధర్మాధర్మాలు పట్టించుకోకుండా క్రీడిస్తున్న జంతువులపై బాణప్రయోగం చేశాడు. కాబట్టి ఎప్పుడూ కోపంలో గాని బాధలో గాని అధిక సంతోషంలో ఉన్నప్పుడు గాని నిర్ణయాలు తీసుకోకూడదు అని మన జీవితానికి ఓ సందేశం. అలాగే బాణం తగిలి కొన ఊపిరితో ఉన్న ముని అధర్మంగా నన్ను ఎందుకు కొట్టావు అని అడిగినప్పుడు పాండురాజు తన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పి ఉంటే ఆ ముని శపించకుండా తప్పక క్షమించి ఉండేవారు. కాని పాండురాజు తన తప్పు ఒప్పుకోకుండా తనను తాను సమర్థించుకొని తన చేతులారా తానే శాపానికి గురయ్యాడు. కాబట్టి మనం ఎప్పుడైనా పొరబాటున తప్పు చేసినా ధైర్యంగా తప్పు ఒప్పుకొని క్షమించమని కోరడం ద్వారా ఎదుటివారి దృష్టిలో మన పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ముని ఇచ్చిన శాపానికి పాండురాజు దుఃఖించి సంసార సుఖం లేనప్పుడు తపస్సు చేయడమే మంచిదని భావించాడు. తన భార్యల వైపు చూస్తూ, మీరు హస్తినాపురానికి వెళ్లి భీష్ముడికి, మాత సత్యవతీదేవికి జరిగిన విషయం చెప్పండి, నేను ఇక్కడే ఉండి తపస్సు ఆచరిస్తాను అని అన్నాడు. దానికి కుంతి, మాద్రి
నాథా, మేము మీరు లేకుండా రాజ్యానికి ఎలా వెళ్ళగలము? మేము కూడా మీతోనే ఉంటాం అని అన్నారు. దానికి పాండురాజు అంగీకరించి తనతో పాటు వేట నిమిత్తం వచ్చిన వారందరికీ తన దగ్గర ఉన్న బంగారాన్ని, ధనాన్ని దానం చేసి తిరిగి వాళ్ళందరినీ హస్తినాపురికి పంపించాడు. తరువాత పాండురాజు మునివృత్తి చేపట్టి తన భార్యలతో పాటు వానప్రస్థానికి బయలుదేరాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శతశృంగ పర్వతం మీద తపస్సు చేయడం ప్రారంభించాడు. కుంతి, మాద్రి మనస్ఫూర్తిగా భర్తను సేవిస్తున్నారు. అయితే ఒక అమావాస్య రోజు మహాపురుషులందరూ బ్రహ్మలోకానికి వెళ్తున్నారు. దానితో పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్లడానికి ప్రయాణమయ్యాడు. పాండురాజును చూసిన ఆ మహర్షులు, రాజా, ఇవి దేవమార్గాలు, మీలాంటి వారు రాలేరు అని అన్నాడు. దానితో పాండురాజుకు విషయం అర్థమయ్యింది. ఆ ఋషుల వంక చూస్తూ, మహాత్మా, మాకు సంతానం లేదు, అందువల్లనే కదా మాకు దేవమార్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు అని అన్నాడు. అప్పుడు ఆ మహర్షులు దివ్య దృష్టితో పాండురాజు వైపు చూసి, రాజా, మీ జాతకంలో సంతానయోగం ఉంది. సమస్త లోకాన్ని పరిపాలించగల జగదేక వీరులు మీకు కుమారులుగా జన్మిస్తారు. సంతానం కోసం ప్రయత్నించండి అని చెప్పారు. తరువాత పాండురాజు ఋషులు చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ తన మనసులో, మనిషిగా జన్మించిన వాడికి 4 రుణాలు ఉంటాయి. అవే దేవరుణము, ఋషి రుణము, పితృరుణము మరియు మనుష్య రుణము. పురుషుడు ఈ 4 రుణాలను తీర్చాలి, లేకపోతే అతనికి పుణ్యలోకాలు ఉండవు. యజ్ఞాల వలన దేవరుణము, వేదాలు అధ్యయనం చేయడం ద్వారా ఋషుల రుణము, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం ద్వారా అనగా పుత్రులను కాని వారి ద్వారా పితరులకు గాని ఉత్తమ గతులు కలిగించడం ద్వారా పితృరుణము, దయాగుణం వలన మనుష్య రుణమును తీర్చుకుంటాడు. నేను పితృరుణము తప్ప మిగిలిన అన్ని రుణములు తీర్చుకున్నాను. కాని మునిశాపం వలన నాకు సంతానయోగం లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న పాండురాజుకు దేవరన్యాయం గుర్తుకొచ్చింది. వెంటనే కుంతీదేవిని పిలిచి ఆమె వైపు చూస్తూ, కుంతి, సంతానం లేకుండా జీవించినా మరణించినా ఒకటే. కాబట్టి ధర్మ మార్గమున దేవరన్యాయం ద్వారా పుత్రులను నీవు కను అన్నాడు. దానికి కుంతీదేవి, మహారాజా, మేము నీ ధర్మపత్నులం, మనసులో కూడా పురుషుడి గురించి ఆలోచించం. అలాంటిది వేరే వారి ద్వారా సంతానాన్ని ఎలా పొందము? కాని నాకు వివాహం జరగకముందు దుర్వాస మహాముని నేను చేసిన సత్కారాలకు సంతోషపడి నాకు ఒక మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రం జపించి నేను ఏ దేవతను స్మరించినా ఆ దేవతలు ప్రత్యక్షమై వారి అంశతో బిడ్డను ప్రసాదిస్తారు. ఆ మంత్రము సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి అని చెప్పి కర్ణుడి విషయం ఒక్కటి మాత్రం దాచి మిగతా విషయమంతా చెప్పింది. దానికి పాండురాజు సంతోషపడి, కుంతి, ధర్మదేవుడిని మించిన దేవత లేదు. ఆయన కారణంగా మనకు ధర్మాత్ముడు, సద్గుణ సంపన్నుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు. కాబట్టి ధర్మదేవుడిని స్మరించు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు, ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన సాగించే పుత్రుడిని ప్రసాదించమని కోరు అని అన్నాడు. భర్త అనుమతితో కుంతీదేవి యమధర్మరాజును స్మరించింది. యమధర్మరాజు దయవలన కుంతీదేవి గర్భం దాల్చింది. 1 సంవత్సరానికి కుంతీదేవి గర్భాన ఓ కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ పుట్టగానే ఆకాశము నుండి పెద్దగా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠరుడు అని నామకరణం చేసింది. ఆ బిడ్డను చూసిన అక్కడ ఉన్న మహర్షులు పాండురాజుతో, ఈ బిడ్డ కురువంశానికి రాజు అవుతాడు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తాడు అని చెప్పారు. అయితే హస్తినాపురిలో గాంధారి కూడా గర్భం దాల్చింది. నిజానికి కుంతీదేవి కన్నా ముందే దాల్చింది. కాని గర్భం ధరించి ఎంతకాలమైనా బిడ్డను ప్రసవించలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్ఠరుడు పుట్టాడన్న వార్త హస్తినాపురికి చేరింది. అది విని భరించలేక గాంధారి తన గర్భంపై బలంగా చేతులతో బాదుకుంది. దానితో ఆమెకు గర్భస్రావమై ఒక మాంసపు ముద్దకు జన్మనిచ్చింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయం వ్యాసుడికి తెలిసి హస్తినాపురానికి వచ్చాడు. ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా ఖండించి వాటిని నేతి కొండలలో పెట్టి కాపాడమని, ఆమెకు 100 మంది పుత్రులు, 1 పుత్రిక కలుగుతారని చెప్పాడు. తను చేసిన పనికి బాధపడి వ్యాసుడు చెప్పినట్టు చేసింది. అయితే అక్కడ శతశృంగ పర్వతం మీద ఉన్న పాండురాజుకు మరొక కొడుకు కావాలనిపించింది. వెంటనే కుంతీదేవి దగ్గరకు వెళ్లి, కుంతి, బలమైన వేళ్లతో భూమిలో కూరుకొని ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను సైతం పెకిలించి గాలిలో ఎగరవేయగల శక్తి వాయువుకి ఉంది. ఆ వాయుదేవుని స్మరించి అంతటి బలశాలి అయిన పుత్రుడిని పొందు అని అన్నాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారం వాయుదేవుణ్ణి ప్రార్థించింది.
ఆయన దయవలన గర్భం దాల్చింది. 1 సంవత్సరం తిరగగానే ఆమెకు అమిత బల సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు భీమసేనుడు అని నామకరణం చేసింది. అయితే ఇంతలో హస్తినాపురిలో ఆకాశం అంతా కారుమేఘాలు ఆవరించి రాజ్యమంతా చీకటితో నిండిపోయింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, గర్జనలతో పెద్ద తుఫాను మొదలయ్యింది. రాజ్యంలోని పశువులు వింతైన శబ్దాలు చేస్తూ అరుస్తున్నాయి. ఈ శకునాలు వేటిని సూచిస్తున్నాయా అని వ్యాసుడు తన దివ్య దృష్టితో చూశాడు. అప్పుడు తనకి కొన్ని దృశ్యాలు కనబడ్డాయి. ఒకసారి భూదేవి దేవతలతో సహా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి, ప్రభూ, రోజురోజుకి మనుషుల సంఖ్య పెరిగిపోతోంది. భూభారం తగ్గే మార్గం ఏమిటి అని అడిగింది. దానికి శ్రీ మహావిష్ణువు చిన్నగా అంటూ నవ్వి, త్వరలోనే ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు కలి అంశతో దుర్యోధనుడు జన్మిస్తాడు. అతడు అత్యంత దుర్మార్గుడు, దుష్టుడు, అహంకారి. అతని కారణంగా కురుక్షేత్రం అనే మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధంలో సమస్త భూమండలంలోని రాజులందరూ పాలు పంచుకొని యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో దుర్యోధనుడు, తన సోదరులు, ఆ యుద్ధంలో పాల్గొన్న రాజులందరూ మరణిస్తారు. అప్పుడు భూభారం తగ్గుతుంది, చింతించకు అని అన్నాడు. ఇదంతా తన దివ్య దృష్టితో చూసిన వ్యాసుడు కొద్దిగా కలవరపాటుతో చిన్నగా దుర్యోధనుడా అని తనలో తాను అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే మాంసపు ఖండాలను భద్రపరిచి ఉంచిన 101 కుండలలో ఒక కుండ చిన్నగా పగిలి ఆ కుండలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చింది. వెంటనే మెరుపులు, వెలుగుల గర్జనలతో ఆకాశవాణి ఆ బిడ్డకు దుర్యోధనుడు అని నామకరణం చేసింది. దుర్యోధనుడు జన్మించినప్పుడు ఏర్పడ్డ శకునాలు, ప్రకృతిలోని మార్పులు చూసి భయపడ్డ ఋషులు, బ్రాహ్మణులు, రాజా పురోహితులు ధృతరాష్ట్రుణ్ణి దగ్గరకు వచ్చి, మహారాజా, ఇతడు జన్మించిన నక్షత్ర బలం, అలాగే ఇప్పుడు జరుగుతున్న సంఘటనల బట్టి ఇతని కారణంగా మొత్తం కురువంశమే నాశనమవుతుంది. మీకు ఇంకా 100 మంది పిల్లలు జన్మిస్తారు కదా, ఇతడొక్కడినే విడిచిపెట్టండి అని హెచ్చరించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు వారి వైపు చూస్తూ, మన చేతికి 5 వేళ్లు ఉన్నాయి కదా, 1 వేలు పోయినా పెద్ద నష్టం లేదు అని మన చేతివేళ్లను నరుక్కుంటామా? లేదు కదా. అలాగే నాకు 100 మంది పుత్రులున్నా ఇతడు కూడా నా పుత్రుడే కదా. అంతేకాకుండా నాకు పుట్టిన మొదటి బిడ్డ, నా రాజ్యానికంతటికీ వారసుడు. మరి ఈ పసివాడిని నేను ఎలా వదులుకోగలను అని కుమారుని మీద మమకారంతో వారు చెప్పిన దానికి నిరాకరించాడు. దుర్యోధనుడు పుట్టిన తరువాత రోజుకొకరు చొప్పున గాంధారికి మొత్తం 100 మంది పుత్రులు జన్మించారు. ఆఖరున 101వ కొండ పగిలి ఆ కొండలో నుండి ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు వారు దుస్సల అని పేరు పెట్టారు. అంతేకాకుండా ధృతరాష్ట్రుడికి తన మరొక భార్య కారణంగా యుయుత్సుడు అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే శతశృంగ పర్వతం మీద ఒకరోజు కుంతీదేవి వాయుదేవుని అంశతో పుట్టిన భీముడిని ఎత్తుకుని దేవాలయానికి వెళ్తుంది. ఇంతలో ఒక్కసారిగా ఓ పులి కుంతీదేవి మీదకు దూకింది. అది చూసిన పాండురాజు వెంటనే తన ధనస్సు ఎక్కుపెట్టి ఆ పులి మీదకు 2 పదునైన బాణాలను సంధించాడు. కుంతీదేవి మీదకు దూకిన పులికి గాలిలోనే బాణాలు తగిలి ఆ పులి పక్కకు ఎగిరిపడి మరణించింది. కాని పులిని చూసిన కుంతీదేవి భయంతో ఒక్కసారిగా చేతిలోని భీముడిని వదిలేసింది. అయితే కేవలం 10 రోజుల వయసున్న ఆ బాలుడి శరీరం పడిన చోట ఉన్న రాళ్లన్నీ పిండి అయిపోయాయి. అది చూసి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఇంతలో ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు కలిగారన్న వార్త పాండురాజుకు తెలిసింది. అది విని పాండురాజు చాలా ఆనందపడ్డాడు. తనకి కూడా ఇంకా పుత్రులు కావాలి అనిపించింది. అందుకోసం పాండురాజు దేవేంద్రుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి దేవేంద్రుడు ప్రత్యక్షమై పాండురాజు వైపు చూస్తూ, పాండురాజా, నీకు శౌర్యవంతుడు, అత్యంత పరాక్రమవంతుడు, ముల్లోకాలను జయించే పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇక్కడ పాండురాజు ఇంత ఎక్కువగా పుత్రులను పొందాలనుకోవడానికి ఒక కారణం ఉంది. ఒక్క పాండురాజు మాత్రమే కాదు, ధృతరాష్ట్రుడు, శంతనుడు, మహాభారతంలోని మిగిలిన రాజు చరిత్రలు ఎవరివి చూసినా వారందరూ కూడా ఎక్కువ మంది సంతానాన్ని పొందాలని కోరుకుంటారు. ఆఖరికి భీష్ముడు కూడా గాంధారికి 100 మంది సంతానం కలుగుతారని తెలిసే ధృతరాష్ట్రునికిచ్చి వివాహం చేశాడు. దానికి కారణం, ఉదాహరణకి ఒక రాజుకి కేవలం 1 పుత్రుడు మాత్రమే ఉండి తన తరువాత రాజ్యానికి ఆ పుత్రుడిని రాజును చేస్తే ఆ రాజ్య మంత్రులకు, సేనాధిపతులకు రాజుని మట్టుబెట్టి రాజ్యాన్ని కాజేయడం
తేలికైన పని. కాని రాజుకి ఎక్కువ మంది సంతానం ఉండి అందులో ఒకడు రాజై మిగిలిన సోదరులు అతడికి అండగా ఉండి రాజ్యాన్ని రక్షిస్తుంటే ఆ రాజ్యాన్ని జయించడం అంత తేలిక కాదు. అందువలనే మన దేశంలో ఇది వరకు అన్నీ ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. అప్పుడు కుటుంబంలో ఎవరికైనా ఒకరికి కష్టం వస్తే ఆ కుటుంబమంతా అతడికి అండగా ఉండి అతడిని ఆపద నుండి రక్షించేది. కాని ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలుగా చీలిపోతున్నాయి. ఇది మన దేశ దౌర్భాగ్యం. తరువాత పాండురాజు కుంతీదేవి దగ్గరకు వెళ్లి, కుంతి, దేవతలలో పెద్ద దేవేంద్రుడు, నీ మంత్ర మహిమతో ఆయనను ధ్యానించి ఓ పుత్రుడిని కను అని అన్నాడు. భర్త ఆజ్ఞతో కుంతీదేవి ఇంద్రుడిని ధ్యానించింది. ఇంద్రుడి కారణంగా కుంతీదేవి గర్భం దాల్చింది. 1 సంవత్సరం తరువాత కుంతీదేవి గర్భాన పౌరుషవంతుడు, తేజోశాలి, అత్యంత పరాక్రమవంతుడైన పుత్రుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి, ఇతడు కార్తవీర్యార్జునుడి కన్నా గొప్ప వీరుడు కాబట్టి ఇతడు అర్జునుడు అన్న పేరుతో పిలవబడతాడు అని పలికింది. త్రిమూర్తులతో సమానమైన 3 పుత్రులతో పాండురాజు, కుంతీదేవి, మరొక పక్క 100 మంది పుత్రులతో ధృతరాష్ట్రుడు, గాంధారి ఆనందంగా ఉన్నారు. కాని పాండురాజు రెండో భార్య అయిన మాద్రికి సంతానం లేదు. దాని కారణంగా ఆమె ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. చివరికి ఒకసారి మాద్రి పాండురాజు దగ్గరకు వెళ్లి, మహారాజా, నాకు కూడా పుత్రులను పొందాలని ఉంది, నాకు కూడా పుత్రులు కలిగేలా చెయ్యండి అని కోరింది. దానితో పాండురాజు కుంతీదేవి దగ్గరకు వెళ్లి, కుంతి, నీ మంత్రమహిమతో మాద్రికి కూడా పుత్రులు కలిగేలా చెయ్యమని కోరాడు. భర్త కోరిక మేరకు కుంతీదేవి సకల లోక కళ్యాణ కారకులైన అశ్వినీ దేవతలను ప్రార్థించింది. వాళ్ల కారణంగా మాద్రి గర్భం ధరించి 2 బిడ్డలకు జన్మనిచ్చింది. ఆకాశవాణి ఆ బిడ్డలకు నకులుడు, సహదేవుడు అనే పేర్లు పెట్టింది. కుంతీదేవికి సంతానం కలిగారన్న వార్త తెలిసి తన సోదరుడైన వసుదేవుడు, అంటే శ్రీకృష్ణుడి తండ్రి, తన పురోహితుడైన కశ్యపుని ద్వారా వారికి అనేక కానుకలను పంపించాడు. ఇంతలో శరదృతువు వచ్చింది. అయితే ఒకసారి ఆకాశంలోని చందమామ దిగివచ్చిందా అన్నట్టుగా తన ముందు అత్యంత అందంగా నిలబడి ఉన్న తన 2వ భార్య మాద్రిని చూసి పాండురాజు తనను తాను మరచిపోయాడు. ముని ఇచ్చిన శాపాన్ని మరచి మాద్రి వద్దని చెబుతున్నా బలవంతంగా ఆమెతో రమించి పాండురాజు తన ప్రాణాలను కోల్పోయాడు. ఇదంతా చూసిన మాద్రి ఏం చెయ్యాలో తెలియక భయంతో తన భర్త శవాన్ని పట్టుకుని పెద్దగా ఏడుస్తుంది. ఇంతలో కుటీరం బయట పూజకని పూలు కోస్తున్న కుంతీదేవికి కుటీరం లోపలి నుంచి పెద్దగా ఏడుస్తూ ఆ శబ్దాలు వినబడ్డాయి. కుంతీదేవి వెంటనే లోపలికి వెళ్లి చూసింది. భర్త శవం నేల మీద పడి ఉంది. మాద్రి ఆ శవం పక్కనే ఏడుస్తూ కనబడింది. దానితో కుంతీదేవికి విషయం అర్థమయ్యింది. అరణ్యంలో ఉన్న మునులు కూడా అక్కడికి వచ్చారు. పాండురాజు శవాన్ని కాల్చడానికి చితి ఏర్పరిచారు. అయితే పాండురాజుని కాల్చిన చితిలో కుంతీదేవి కూడా సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. కాని మాద్రి దానికి అడ్డుపడి, అక్కా, నా నిర్లక్ష్యం వల్లే మన భర్త మరణించాడు. మునిశాపం తెలిసి కూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్తగా లేనిదాన్ని నేను మన పుత్రులను కాపాడలేను. నా పుత్రులను కూడా నువ్వు నీ కన్నబిడ్డలలాగే చూస్తావన్న నమ్మకం నాకుంది. ఈ 5